స్వప్న బలి శకునం పలికిందే. ఆ? బలి శకునం పలికిందా? ఆ శకునం కాదు, ఆ శకునం కాదు. ఈ రోజు మంచి వేల విషయం, నాకు ఉద్యోగం వచ్చిందే. అబ్బా, ఏ ఉద్యోగం అండి? వాంట తర్వాత వాంట ఉద్యోగం. అబ్బో, వాంట తర్వాత వాంట ఉద్యోగమా? అబ్బో, ఏ ఉద్యోగం అండి? వాంట తర్వాత వాంట ఉద్యోగం. అందరూ కూర్చొని నుంచొని పని చేస్తారు, నేను మాత్రం పడుకొని పని చేస్తాను. పడుకొని పని చేస్తారా? అన్ని క్లీన్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. అందరి బాధ్యతలు మా వాంట నాపైనే మొయ్యాలని చెప్పి మోపుడు సరుకు పెట్టాడు. ఆ బరువు బాధ్యతలన్నీ నేనే మొయ్యాలి. ఆ బరువు బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలా? అబ్బో, అయితే అంత మంచి ఉద్యోగం వచ్చిందన్నమాట. సరే సరే, మరి మీరు వాంట తర్వాత వాంట ఉద్యోగం వచ్చింది కదా, చెప్పు. మరి వాండ్రు మనకి అడ్వాన్స్ ఇచ్చాడే, ఆయన 1000 రూపాయలు ఇస్తానన్నాడు. నాకు 1000 రూపాయలు వద్దండి, నాకు 500 చాలండి అన్నాను. సరే 500 తీసుకెళ్ళి అని చెప్పి అన్నాడు. ఆయన 1000 రూపాయలు తీసుకెళ్ళమన్నాడు. నేను 500 ఇవ్వండి సరిపోద్దులే అన్నాను. 500 తీసుకున్నాను అడ్వాన్స్. నాకు ఎందుకని చెప్పి 500 ఇమ్మన్నాను. ఆయన 500 ఇచ్చారు. సరుకులు సరుకులు తీసుకొస్తాను, నువ్వు లిస్ట్ వేసి పట్ల తొందరగా అర్జెంట్ గా. సరే సరే అయితే. స్వప్న తొందరగా ఆగలేస్తుంది. స్వప్న ఇదిగోండి లిస్ట్ 250 రూపాయలు. 250 రూపాయలు ఉంచాను. 250 రూపాయలు సరుకులు పట్టండి. సరే, దగ్గరుండి జాగ్రత్తగా సరుకులు పట్టుకోండి. నువ్వు ఎసరు పెట్టు, నువ్వు రెడీ చేయి, నేను సరుకులు తీసుకొచ్చి. నేను ఎసరు పెట్టేస్తాను, మీరు వెళ్ళి సరుకులు తెండి. సరే. అవును, వచ్చినప్పటి నుంచి ఒక ఫ్యాన్సీ షర్ట్ కొనే ఉంటుంది కదా, ఏదైనా చీర కొనుక్కెళ్తే పోతుంది కదా దానికి. ఓ చీర కొను, చీరలమ్మ చీరలో, చీరలమ్మ చీరలో, ఓ చీర తీసుకెళ్ళిపోతే పోతుంది. ఇది అప్పుడు ఎసరు కాదే బాబు, బట్టలు బట్టలు కాకుండా ఎసరు పెట్టేసి వెళ్తూ. స్వప్న చెప్పండి. అదేంటండి, వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నా, సరుకులు ఇవ్వండి. తప్పు చేస్తే గుంజుకి మంచి చెప్పావు కదా. ఏం తప్పు చేశారేంటి? మన హాల్ ఉందా, మన హాల్లో ఇయర్ బల్ల ఉందా, ఆ బల్ల మీద ఒక కవర్ తీసుకురా. 16, 17, 18, 19, 20. ఏం చెప్పాను? సరుకులు తెమ్మని చెప్తే నువ్వు చేసే పని ఏంటి? సారీ అనుకున్నానులే. ఏంటి పని? మరి నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక్కటే చీర కట్టుకుంటున్నావు కదా, అందుకని నీ చీర లేదని చెప్పి చీర తీసుకున్నాను. సామాన్లు ఏంటి? సామాన్లు లేకపోతే నీకు ఇచ్చి 250 రూపాయలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చే, అవి తీసుకొచ్చేస్తాను సరుకులు. ఏంటే ఏమైందే? మన గదిలో నువ్వెందుకు గుంజీలు చేస్తున్నావే? మన గదిలో మంచం ఉంది కదా, మంచం దగ్గర ఒక కవర్ ఉంటది, అది పట్టుకొని రండి.
వాళ్ళ తర్వాత వాళ్ళు ఉద్యోగం వచ్చింది కదా, ఉమ్, ఎప్పుడు పాత బట్టలు వేసుకెళ్తారనేసి కొత్త బట్టలు లేవాలి ప్యాంటు షర్ట్ తీసుకున్నాను. నేను చొక్కా లాగు అనుకున్నానులే. మరి మీ పాత బట్టలు వేసుకుంటున్నారు కదండి, అందుకని తీసుకున్నాను. అవును, మరి ఇద్దరం కలిసి బట్టలు తీసేసుకుంటే ఇప్పుడు ఇంట్లో సాపాటు అలాగే సాపాటు ఏం చేద్దాము? మీరు చేస్తేనేమో మంచిదంటారు, అదే మీరు నాకు చేస్తే బుద్ధి ఏదో నాకు తక్కువ నీకు అప్పు చెప్పానే, నాకు బుద్ధి తక్కువ అప్పు చెప్పాను నీకు, అందుకనే నువ్వు బట్టలు కొనేసావు. ఏదో నేరమైనట్టు మాట్లాడుతున్నారు. అయినా నేను తెల్లవారు వేసిన టైమే బాగాలేదు నాకు. ఏంటో ఈ రోజు తెల్లవారు వేసిన టైం బాగాలేదు నాకు. ఏమన్నా టైం బాగాలేదు అన్నానండి. 10 నిమిషాలు వచ్చేస్తాను, ఎసరు పెట్టి రెడీ చేసి ఉంచు. స్వప్న, ఇదిగో సరుకులు. అవునండి, సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు? టైం బాగా అన్నావు కదే, అందుకే మన వాచ్ ఉంది కదా, అది హిందీ నేర్చుకోవడానికి మార్వాడికి పంపించేశా. హిందీ నేర్చుకోవడానికి మార్వాడికి పంపించావా? మరి మీకు తర్వాత ఉద్యోగం కదండి. నీకు విషయం తెలుసా? మరి వాచ్ లేకపోతే ఎలాగండి? నీకు విషయం తెలుసా? చెప్పండి. టైం చూడగా రాదు, అందుకే టైం చూడడం వాచ్ ఇచ్చేసా. చూడడం రాదా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చేసిన ఈ వీడియో విక్టర్ వెంకటేష్ గారు నటించిన సూర్యవంశీ మూవీలోని ఈ సీన్ చేసాము. మీ అందరికీ సీన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మీకు అందరికీ ఈ వీడియో నచ్చేలా ఉంటే అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకోసం ఎన్నెన్నో చేస్తాము. ఇలాగా మేము ఎన్నెన్నో లెంత్ చేస్తాము. చేసిన వాటిని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మా వీడియో మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. విక్టర్ వెంకటేష్ గారు, మీ అంత బాగా చేయలేకపోయినా ఏదో నార్మల్గా చేశాను. అన్ని సీన్లు చేస్తాను. మీరు ఏ డైలాగ్ ఇచ్చినా చేస్తాను. మా ప్రతిభ నచ్చి మీలో ఎవరన్నా మీరు రండి, మీరు మాకు యాక్టింగ్ చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా మేము పెట్టుబడి పెడతాం, మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తా అంటే మేము రెడీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.